జనాని ఈశ్వరి వచ్చెను సంభ్రమమునా సర్వలోక జనాని ఈశ్వరి వచ్చెను జనని వచ్చను జన్ములకు ఆశ్చర్యకరముగా చూడగా జనని వచ్చను జన్ములకు ఆశ్చర్యకరముగా చూడగా చకని కలహరి పూర్ణ విగ్రహమునా చదులను చూడగా జనాని ఈశ్వరి వచ్చెను సంభ్రమమునా సర్వలోక జనాని ఈశ్వరి వచ్చెను కరమున దండముతో పాదుకోలతో కాషాయి శీలముతో మురియ కుంకుమ రేఖ కాంతులు మించి పాలో కొన్ని చంపగం వరసమౌదికారములు శుభ్రశాకిరణములు సింపగ జనాని ఈశ్వరి వచ్చెను సంభ్రమమునా సర్వలోక జనాని ఈశ్వరి వచ్చెను కాటుక కన్నులతో వయ్యారంపు మేటి కిరీటముతో హట్టు కాంబుర దీప్తి దిక్కులు మేటి తాజబు హట్టగింపగ సాటి సరిలేనట్టు కలుష మహావిటునకు తారి మోయను జనాని ఈశ్వరి వచ్చెను సంభ్రమమునా సర్వలోక జనాని ఈశ్వరి వచ్చెను కరాకంకణాధ్వనులు గల్లున మ్రోయ గానగా పురాకాంతులు విరులు పాపిత సరులు మంజులు భారతమున తరుణు మానులు విరులు పాపిత సరులు మంజులు భారతమున తరుణు మానులు చామర్ల వివంగును హరుదుగా కురులాడుచుండగ జనాని ఈశ్వరి వచ్చెను సంభ్రమమునా సర్వలోక జనాని ఈశ్వరి వచ్చెను ఇందు సత్కాంతులతో గల్బగా చాల మందు హాసముతో కంది మల్లజ పల్యమున మణి మందిరమున వెలిసెను
కంది మల్లజ పల్జమున మణి మందిరమున వెలిసిన భక్తులను రక్షింపదగ ఆనంద పరమశమైన భావం జనానీజేశ్వరి వచ్చెను సంభ్రమమున సర్వలోక జనానీజేశ్వరి వచ్చెను. దండము దండము సద్గురు శేఖరా దండము అల్లాడు పల్లె దైవ శ్రీరా దండము సురభూసర వీరా దండము శ్రీ పోతులూరి దైవవారంగా బ్రహ్మాదీక్ష భక్త శరణ్యా అండాండ పిండాండ బ్రహ్మాండము కంద దండి అవ్వల వెల్గు కందాస్వర రూపము భక్తవరంగా బ్రహ్మాదీక్ష భక్త శరణ్యా. తాతగారు 10,000 వందనములు. తాతగారు మౌనము వహించి ఉన్నారు కదూ, మంగళహారతులు ఇచ్చి మిమ్మల్ని మేల్కొల్పెదను స్వామి. అఖిల చరాచరమంతాన్ని మగుచును సకల రూపులతోట సంచారించి అకలాంకముఖ దశ అవతారములు దాల్చు సకల లోకములేలే సద్గురువు స్వామి జయమంగళం. త్రేకాలికాగత సకల ధర్మములను శ్రీకాల జ్ఞానమున ప్రాగోనివు ప్రాకాతముగ భక్తిని కాము ప్రోయించి సాకార బ్రహ్మము సద్గురువు స్వామి జయమంగళం. గోవిందమాంబాను కోరికతో వరిజించి నీవు సంసారమున నిలచితివి దేవాది దేవులకు దేవుడు బగుచూను భావింపగాదీర బ్రహ్మము నీకు జయమంగళం. వీరప్పయ్యను పేర చేరి భనగను పల్లి కారణ్యమూర్తివై ఘనతాతోడా గరిమిరెడ్డి అచ్చమ్మ దారిని మన్నించి కోరియన్న జయ కోట దీక్షణ స్వామి జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభమంగళం. అల్లాడు పల్లెలు హరిపోతులు రైంగ కల్లా కలిదోషము కొల్లాడి కల్లా కలిదోషము ఎల్లా పూర్ణమి చేయు కలిగియు కంది మల్లయ పూరివాస జయమంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం నిత్య శుభమంగళం. అమ్మేశ్వరి తాతగారు అమ్మేశ్వరి తాతగారు
దశకముల కడుమాయలచే అగ్నితముగా సృష్టి చేసి అఖిలము నీవై జగముల మాయని కందని జగనీశ్వరమ్మ నీకు జయమగుగాగా. అమ్మా ఈశ్వరి, తాతగారు ఈ అధిష్టం ఈ సింహాసనం అధిష్టింపుము. ఈమెగా కాబోలు మద్గురువర్యాన్యులు వచించిన జగన్మాత హే మాతా మహేశ్వరి అమ్మా 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 వందనామమ్మా జగదీశ్వరి వందనామమ్మా వందన ఆనంద స్వామి వందన నిరే గొనుమా బిందో నాదో కళలో జండి
కొలువయ్యున్న జననీ వందనామమ్మా జగదీశ్వరి వందనామమ్మా పంకజనేత్రి శ్రీవీర గురునామాంకిత పౌత్రి శంకాలే కనుగొండ శంకరాచార్య కవి శంకాలే కనుగొండ శంకరాచార్య కవి సంకల్పముల నిత్యు సత్య స్వరూపిణి వందనామమ్మా జగదీశ్వరి వందనామమ్మా కారణమును దూరీకృత చారుడ నన్ను వేరు చేయక మీరు కారణమిచ్చియో వేరు చేయక మీరు కారణమిచ్చియో దారి చూపుము పోతులూరి ఈశ్వరి నాకు వందనామమ్మా జగదీశ్వరి వందనామమ్మా అమ్మా శ్యామ శ్యామ శ్రీమన్మహాదేవి శ్రీమన్మహాదేవి సిద్ధేశ్వరి లలిత లలిత కళా ప్రపూర్ణ కైలాసవాసిని త్రిపుర సుందరి రాజరాజేశ్వరి మత్త మహిషాసురమర్ధిని అమ్మా భ్రమరాంబిక కాత్యాయని అమ్మా తల్లి రుద్రగిరి చంద్రిక భద్రగిరి అంబిక ఉదయగిరి మల్లిక రుద్రగిరి చంద్రిక భద్రగిరి అంబిక ఉదయగిరి మల్లిక అమ్మ మాయమ్మవే మధుర మీనాక్షి కాశీపురంబులో అన్నపూర్ణాదేవి అమ్మలను గన్నట్టి అమ్మ పెద్దమ్మవే మమ్మేలు మా తల్లి కనక పరమేశ్వరి కరిమొప్పదవాడ కనక దుర్గమ్మవే బంగారు తల్లివే కలకత్త కాళివే హంపిలో వెలసిన అమ్మ మాయమ్మవే అద్దంకి నాంచారి అమరి ఉన్న తల్లి చింతల బాలముల దుర్గమ్మ తల్లివే నమస్తే నమస్తే నమః అమ్మా తాతగారు ఈ బాలుడు ఎవరు? మన పాదముల వద్ద అతి దీనుడై విలపించుచున్నాడు. కారణం ఏమయ్యి ఉండవచ్చును తాతగారు? అమ్మాయేశ్వరి తాతగారు మోదము తోడుత వినవే దూదినే కులకులతడిపుడు తొలి జన్మ మహదేశంభమైనందున
వేదంత రహస్యమెల్ల వినగోరినాడు వలదని చెప్ప వినడాయే వీడు ఆధారమగు ముక్తి సాధన గోరిది ఆధార ఏ దారి చూపినా ఎందు బొమ్మన్న పోడు వినడాయే వీడు వలదని చెప్ప వినగోరినాడు తాతగారు వాని మనసు ఎటులుందునో జ్ఞానము కాబెల నుండు కాని జడులకం పని భూని చెప్పకూడదు అనుభవ సాదృశ్యమైన అగపాడాఘాక వాణి చర్య లగపాడాఘాక జనని జనకులు నైనా తనయాని గుణములు జనని జనకులు నైనా తనయాని గుణములు కనిపెట్టే వెలను కాని కనికారముందేనా అగపాడాఘాక వాణి చర్య లగపాడాఘాక తాతగారు కన తల్లిదండ్రుల సైతము కుమారుని యొక్క మంచి బుద్ధులు తెలియక పెత్తనమివ్వకూడదని మీరేవో చించితిరి కదా అట్లు తీరు వీనికి ఎట్లు ఉపదేశం ఇచ్చెదరు ఒకవేళ పసితనమన పేరా చేసి వాడు అడిగనే చూడు సప్త రజోస్తమనం అనేడు త్రిగుణముల చేతను వేట జ్వాదము వాదము కఠినోత్వము ఘోరోత్వము చోరోత్వము అను సప్త వ్యసన్నముల చేతను కులమద ధనమద విద్యమద రూపమద అర్జునమద అను అష్టమదములు చేతను దర్యోదారి విరాజిల్లుచు ఈ పశువానికి ఈ పరాశివ యోగము బోధించటం ఎంత ఆశ్చర్యకరము తాతగారు ఎంతటి ఆశ్చర్యకరము అయ్యునుగాక అడిగినప్పుడు చెప్పగోడునా బ్రహ్మానుభవము ఈశ్వానుభవము పరశివాయోగము అడిగినప్పుడు చెప్పగోడునా అడిగినప్పుడు చెప్పుడాకిది బలజులాటలి ప్రాతి జన్మము అడిగినప్పుడు నుదిగి నిరమలమైన మాయను గడచు నిలచిన స్వాముభవము గుణములని మాడుడిగి ప్రోయేనా జీవేశ్వరులకు తనుగులుడిగిన తావు తెలియనా చక్కములతో దుడుకులై పడతుండుకుండునా అడిగినప్పుడు చెప్పవచ్చునా బ్రహ్మానుభవము ఈశ్వానుభవము పరశివాయోగము అడిగినప్పుడు చెప్పవచ్చునా అనయమహు షద్భాభితంబగు ఆత్మతత్వము తెలియది కను అనయమహు సునకమునదన బుద్ధి తెరగక మనసు నిలకడలేని కర్మ హక్కునని సంసార చలచల ముక్కు ముంచకమునిగీరి బుషాదులంతా దిక్కు తెలియక అడవకేగేరి అడిగినప్పుడు చెప్పగోడునా బ్రహ్మానుభవము ఈశ్వానుభవము పరశివాయోగము అడిగినప్పుడు చెప్పగోడునా అమ్మాయిశ్వరి అమ్మాయిశ్వరి పరమరాశమైన గురుభావ మెరుంగదలంతే ఈతడు పరుగడు వచ్చినాడగో
వాని గుణాదులములానది నామదింగలా విచారము బాపు గదమ్మా ఈశ్వరీ అమ్మా తాతగారు, వాని గణగుణంబులను పరిశీలించి ఉదంతయంతయు ఆలోచించదము. అందులకు మీరు ఏమందు తాతగారు? అందుకేలా తల్లి నిన్ను పిలిపించినది. సరే తాతగారు. నాయన సిద్ధ, అమ్మా, సాధన సంపత్తి కలవారికి ఇది సుస్వాధ్యము నాయన. నీ బోటి వానికే సాధింపరాని సుజ్ఞానమో సిద్ధ సచిదానంద ప్రభావమో మోదము జయ గురు మోదాత్ముడై మాధవ్ మోదాము జయ గురు మోదాత్ముడై మాధ వేదాము నందిదు రాజాము చేయక సాధకంబు వహించు తీవ్ర ప్రసాద దంగులు బగజపూర్ణ సమాధి నిద్రను చెంది తన్మై మత్తుడై చిన్మయుడు కావలే సాధింపరాని సుజ్ఞానమో సిద్ధ సచ్చిదానంద ప్రభావమో జననీ మృత్యుదాయీశ్వరమ్మా నన్ను దుర్జానుడని కల్పాకమ్మా వనరుగా మీ పద వనజాతములు నాదో వనరుగా హృదయాపీఠము నందు ఉంచి పూజించుదా అనుదినంబున దిన కరుణకై వనజ సంఘము కోరినట్లుగా అనుబుగను దేహింద్రియాదుల అర్పణముగా వించి వేడెదా జననీ మృత్యుదాయీశ్వరమ్మా నన్ను దుర్జానుడని కల్పాకమ్మా తనకు నంబులు వీడా రాదు ఎన్ని తత్వములను చెప్ప రాదు తను పంచుని శాంతి తత్వములంబున
కను పంచుని శాంతి తత్వమూలంబున జననీ జనకులు శుక్ల మనుషోని తంబునా వనరు ఘాన భజమున బెల్పడు బజుపు కాబొక గర్భగోళము అందు నవమాసములు జనతమై మాయను భరింపక తన గుణములు వీడా రాదు ఎన్ని తత్వములను చెప్ప రాదు ఏదారి తెలియని వాడా నన్ను ఆధారింపు ముదయా కూడా ఏదారి చూపిన ఈశ్వరి నీరాని ఏదారి నాదో మనంబున నమ్మియున్నానమ్మా ఆదరంబున బ్రోచి మీరలు ఆది మూలము తెల్పమాయను ఆది మూలము తెల్పమాయను పాదులిడతగ గోసివేయుడి పాదములు విడువంగదాలను జననీ మృత్యదాగీశ్వరమ్మా నన్ను దుర్జానుడని కలుపాకమ్మా నాయనా సిద్ధ నిరత ప్రకాశము చూడా సిద్ధ నిజ సద్గురుని చూపు జాడా నిరదీఘ కలియాల విపూర్యాచార్య విరవీఘ కడియాల విపూర్యాచార్య వరదుడైన వీర బ్రహ్మ గుణపాల శరణ చేయు సువాసనం పొము కరును కలుగును వారి చేదను స్థిర పదార్థం పైన దీపము మునుగుడంచును గనులు బగుచు నిరత ప్రకాశము చూడా సీత నిజ సత్కూరుని చూపు జాడా నాయన సిద్ధ అమ్మా ఆ పరాత్మను కోరుట కడు దుర్లభము నాయనా అమ్మా సామాన్యమంటో నాయన సిద్ధ సామాన్యమంటో సద్గురుని నిజ గురుని శివ గురుని పూజ చేయుట సామాన్యమంటో మూడు ఇండ్ల బిచ్చమెత్తాలి 5 బండములు వంట చెయ్యాలి 3 ఇండ్ల బిచ్చమెత్తాలి 5 బండములు వంట చెయ్యాలి 9 మందికి పంచి పెట్టాలి పాయోవానికి సగం చెయ్యాలి సామాన్యమంటో సద్గురుని నిజ గురుని శివ గురుని పూజ చేయుట సామాన్యమంటో ఏరు లేని మర్యాకు తేవాలి భూమి లేని స్థలం మందు పరచాలి ఏరు లేని మర్యాకు తేవాలి భూమి లేని స్థలం మందు పరచాలి సచ్చిన వాడిని సంకన్నేసుకొని బ్రతికిన వాడిని పూజించాలి సామాన్యమంటూ సద్గురుని నిజ గురుని శివ గురుని పూజ చేయుట సామాన్యమంటూ చక్రముల్లో బండి తవ్వాలి 8 గుర్రములు లేచి కట్టాలి
6 చక్రములు బండి తవ్వాలి 8 గుర్రములు కట్టాలి 9వ గుర్రాన్ని కళ్ళెము గుంజాలి 10వ గుర్రం తోలుచుండాలి సామాన్యమంటూ సద్గురుని నిజ గురుని శివ గురుని పూజ చేయుట సామాన్యమంటూ పట్ట పొగులు పచ్చి కర్ర తేవాలి చిక్కు చీకట్లోన ఎండబెట్టాలి ఆ పట్ట పొగులు పచ్చి కర్ర తేవాలి చిక్కు చీకట్లోన ఎండబెట్టాలి రేయం పొగులు లేని సంతాన రంబెవైన వంట చేయాలి సామాన్యమంటూ సద్గురుని నిజ గురుని శివ గురుని పూజ చేయుట సామాన్యమంటూ తల్లి లేని పిల్లలను పెంచాలి తండ్రి లేని వాళ్ళకి ఇచ్చి చెయ్యాలి ఆయన సిద్ధ తల్లి లేని పిల్లలను పెంచాలి తండ్రి లేని వాళ్ళకి ఇచ్చి చెయ్యాలి రేయం పగులు లేని సంతాన రంభ్యమైన వంట చెయ్యాలి సామాన్యమంటూ సద్గురుని నిజ గురుని శివ గురుని పూజ చేయుట సామాన్యమంటూ అమ్మా మీరా ఇట్లాడినా ఇంక నేనేమి చేయదును తల్లి. అమ్మా ఈశ్వరి, నాయన సిద్ధ పిండోత్పత్తి క్రమము నాడీ నిర్ణయముని తెలియజేయము తల్లి. నాయన సిద్ధ అమ్మా నాడి నిర్ణయమును తెలిపేదను శ్రద్ధగా ఆలకింపము. అలాగనే తల్లి. నాడి నిర్ణయము అనగా అది అనాది నిల్పిన నిర్ఘణము. నిర్ఘణమే పరిపూర్ణము, పరిపూర్ణమే ఎరుక. ఎరుక చేయుట హేతువుగా మారి ఎరుకేమో మెరుపాయను, మెరుపునందు మమకారము పుట్టెను, మమకారము యందు వికారము పుట్టెను, వికారం యందు శక్తి పుట్టెను, శక్తి యందున శబ్దము పుట్టెను, శబ్దమునందున ఓంకారము పుట్టెను, ఓంకారమునందు విష్ణువు పుట్టెను, విష్ణువు యందు బ్రహ్మ పుట్టెను, ఆయన బ్రహ్మ యందు ఆత్మై ఆట వాయువుగా విహజన్మించెను. అంతట ఎరుకకు కాల నిర్ణయము లేక ఎరుక చెదిరి హస్తపాశములాయను, హస్తపాశముల కలయి ఆకాశము సూర్యచంద్రులాయను. ఇక పిండోత్పత్తి క్రమంబు ఆకాశము పురుషుడై పృథ్వీ స్త్రీ అయి ఈ రెండు రవించగా రవమ కళ్ళను రవమ కలగదు, రసమ కళ్ళను రసమ కలిగి బీజమాయను, బీజము ఫలించి అన్నమాయను, అన్న రసము వలన పిండమాయను. నాయన సిద్ధ ఇదే నాయన పిండోత్పత్తి క్రమంబు అనగా. ఆహా, ధన్యుడనైతిని తల్లి, ధన్యుడనైతిని. ఈశ్వరీ నిన్నే నమ్మితి ఓ లోకమాత, ఈశ్వరీ నిన్నే నమ్మితి. ఈశ్వరమ్మవు నీవుగాక మోక్షమివ్వాయవరి వశమో, ఈశ్వరమ్మవు సాక్షి వ్యక్తి నిన్ను నేనొక దీక్ష పూజించు తల్లి. ఈశ్వరీ నిన్నే నమ్మితి భూలోకమాత, ఈశ్వరీ నిన్నే నమ్మితి. చూపులో నా రూపమాయ, రూపు ఏకమాయ, చూపులో నా రూపమాయ, రూపు ఏకమాయ, పాపల నడుమాన వెలిగే పరంజ్యోతి ఈశ్వరమ్మ. ఈశ్వరీ నిన్నే నమ్మితి భూలోకమాత, ఈశ్వరీ నిన్నే నమ్మితి. ముగ్గురుమూర్తులకు నీవు మూలమైన దేవతలు చో, ముగ్గురుమూర్తులకు నీవు నామనందున ఈశ్వరమ్మను పానకనునే పూజ చేతును. ఈశ్వరీ నిన్నే నమ్మితి భూలోకమాత, ఈశ్వరీ నిన్నే నమ్మితి. భక్త కోటి జనులకు ముక్తినిచ్చడు ఈశ్వరమ్మవు, భక్త
కోటి జనులకు ముక్తినిచ్చడు ఈశ్వరమ్మ శక్తి రూపము దాచి నీవు భక్తులను రక్షించు తల్లి ఈశ్వరీ నిన్నే నమ్మితి భూలోకమాత ఈశ్వరీ నిన్నే నమ్మితి భూలోకమాత నాయనా సిద్ధ, నీ భక్తికి నేను కడు సంతోషించి తిని ఆ వీర గురువుని ధ్యానింపజెయ్యు. నీకు ముక్తి ప్రసాదములు కలుగును గాక నాయనా, నీకు ముక్తి ప్రసాదములు కలుగును గాక. తాతగారు, అమ్మా సిద్ధుడు సామాన్యమైన మానవుడు కాదు. ఈశ్వరాంశ సంభూతుడైన సిద్ధునకు పరబయలు తెరపటకు నాకు సమ్మతే తాతగారు. అదియునుగాక కాఫీ. తాతగారు, అమ్మా గోవుత చేసినాడు తన కూర్మి జన్మకి వచ్చినాడు. దుర్భావము వీడినాడు తలపునే తల్లిదండ్రులను వీడినాడు. మీ సేవయనొచ్చటనకు చేరిన సిద్ధునకు స్వాతి కొండును భావించు జేజినాయనా. తాతగారు, నాయన సిద్ధ, ఆ వీర గురుని ధ్యానింపజెయ్యు. నీకు ముక్తి ప్రసాదములు కలుగును గాక. ఓ దేవదేవ, ఓ దేవదేవా నీకు వందనమయ్యా. నిఖిలేంతరాత్మ ఓ దేవదేవా నీకు వందనమయ్యా. నిఖిలేంతరాత్మ ఓ దేవదేవా. జనులను మోనులను నీ సేవ చేయగా, జనులను మోనులను నీ సేవ చేయగా, పిచ్చి వీరయ్యవాని పేరుగా చిన్నదేమి, పిచ్చి వీరయ్యవ
వెలసిన స్వామి ఓ దేవదేవా. ప్రకృతి తల్లిగా పరిపూర్ణమే తండ్రిగా, ప్రకృతి తల్లిగా బ్రహ్మాండమై నీవు నిలిచియున్నావా స్వామి, బ్రహ్మాండమై నీవు నిలిచియున్నావా స్వామి ఓ దేవదేవా. వైకుంఠవాస నీకు వందనమయ్యా నిఖిలంతరాత్మ ఓ దేవదేవా. కడకు కంది మల్లయ్య పురమందు వెలసిన, కడకు కంది మల్లయ్య శ్రీ వీర బ్రహ్మయ్య చేరువో చేదోమయ్యా, శ్రీ వీర బ్రహ్మయ్య చేరువో చేదోమయ్యా ఓ దేవదేవా. వైకుంఠవాస నీకు వందనమయ్యా నిఖిలంతరాత్మ ఓ దేవదేవా. నాయనా సిద్ధ, గురుదేవా, ఆ పరశుయోగము ఎంత మాత్రం కూడదు ఇంటికి బాబు, ఎంత మాత్రము మీ పాదములను విడిచి వెళ్ళిపోదాలను తండ్రి. వినరోరి సీత నా మాట, నీవు వినగోరితివి ముక్తి బాట. వినరోరి సీత నా మాట, నీవు వినగోరితివి ముక్తి బాట. తనవు తనము నరసింహాచారి వీరాచారి పాద తనవు తన వనదో బనత మోది బనతి నిశ్చయ బోధి నునసి పూర్ణ సమాధి యోగము గనుట సాధ్యముగా స్వల్పము. వనద భవరుద్ధాది సురులకు వశముగా కట్టపించుతుండిరి. వినరోరి సీతాన మాట, నీవు దివి ముక్తి బాట. పదపాడి నన్ను రక్షింపా, నీదే భారాము నన్ను శిక్షింపా. అదరాక బెదరాక బెదరాక చదరాక కదలాక మెదలాక కనిపించు భయాలేదో. అదియు నాకు ఎరుంగ దల్పము అంతరార్థంబైన బయలును. అదియు నాకు ఎరుంగ దల్పము అంతరార్థంబైన బయలు. సదనమైన మహప్రభావం తత్సమాధిని గంధజేయము. ఏ దారి తెలియని వాడా నన్ను ఆధారించుము దయాళుడా. గురుదేవా, పూర్వజన్మంలో నేను మీకు శిష్యుడనైతిని స్వామి, మరలా మీ శిష్యుడను గాగోరుచుంటిని, నన్ను అనుగ్రహింపుము తండ్రి. నాయనా సిద్ధ, గురుదేవా, గత జన్మలో నాకు ఎలా శిష్యుండేదివో తెలిసిన చెప్పము. అలాగునే తెలిపేదని స్వామి.
పూర్వజన్మమున కాశీపురము పాలించు విజయసింహుడని క్షత్రియుని ఇంట ఆనందవర్మయ్యను నామమును జన్మించి తిని నాకు 16 వత్సరములు వచ్చేసరికి వేటాడవలనను కుతూహలము కలిగినది. సఖులతో కూడి సమీప అరణ్యమునకేగి వేటాడి అలసి ఒక కొలను చెంతకు పోయి దాహము తీర్చుకొని ఒక వటవృక్షము కింద విశ్రాంతి తీసుకొనుచుండగా అంతవరకు కడుపు నిండుగా కసవు మేసిన ఒక గోవు దాహము తీర్చుకొనుటకై ఆ కొలను చెంతకు వచ్చుచున్నది. అంతదనక పొదమాటున పొంచి ఉన్న పులి అమాంతముగా ఆ గోవుపైకి దుముక చూపి అది చూచి నేను సహింపజాలేగా ఆ పులిపైకి బాణము ఎక్కుపెట్టి తిని, కానీ గురుదేవా, నా కర్మవశాత్తుగా ఆ బాణము గురి తెప్పి ఆవు గోవు గుండెలను చీల్చివేసినది స్వామి. గోవు గుండెలను చీల్చివేసినది. తదుపరి జన్మమున గర్మిరెడ్డి వెంకటరెడ్డిని జన్మించి తిని అచ్చట మీరు బనగానుపల్లెలో భక్తులందరకు కాలజ్ఞాన వాక్యమును వివరించుచుండగా నేను ఒక పందము వేసి తిని, గురుదేవా, ఓయే యోగీంద్ర, నా ఇంటనున్న కర్రి గోవునకు ఏ దూడ జన్మించును ఆనతీయనగా మీరు ఘడియలు లెక్కించుచు, బాలక, అన్ని సలక్షణములు కలే కోడెదూడ జన్మింపగలదని మీరు చెప్పింటురి కదా స్వామి. అంతటా పరుగున వచ్చి పశువుల కష్టంలో కట్టివేయబడిన గోవును అమాంతముగా గర్భము కోసి చూడగా మీరు చెప్పినట్లు అన్ని సలక్షణములు కల కోడెదూడయే జీవము బాసి ఉన్నది స్వామి. అన్ని సలక్షణములు గల కోడెదూడయే జీవము బాసి ఉన్నది స్వామి. అంతటా పరుగున వచ్చి మీ పాదములపై పడి నేను చేసిన ఘోరములు తెలుపుతుంది. అంతటా మీరు కరుణాహృదయులైన బాలక, గోహత్య మహాపాతకము కావున ఈ జన్మమంతయు దేశములు తిరుగుచు తదుపరి జన్మమున పింజారి వారింట జన్మించి మదీయ పాదసేవ చేసడవు బాలక అని చెప్పి కదా స్వామి. ఇదియే స్వామి నా పూర్వజన్మ వృత్తాంతము తోడి పరతత్వాధిక రూపము స్థిరముగా వినగోరి ఏక చిత్తము తోడల్ నిరతము నిన్ను నమ్మితే అరమర చేయంగవలదు ఆర్తాశరణ్య కరుణింపావో అప్పా శరణ్య. మరిహి నాకులుడాని మది నిల్చెదరు గాని మరిహీనా హర్షింపాదగు నన్ను అభయానీయకబోని దిక్కెవ్వారయ్యా నాకిక ముక్తి చెలవివ్వారయ్యా. గురుదేవా, కావున నన్ను క్షమించి నన్ను రక్షింపము తండ్రి, రక్షింపము. నాయనా సిద్ధ, నీ పూర్వజన్మ కడు చక్కగా చెప్తేవి. నిన్ను మాంసపుండుగా మంత్రించేదను. నాకు పూజగా వేళ్ళైనది, పోవుదము పద.
దీన్ని మన్నించి ఈ రోజు ప్రాధాన్యత ఇచ్చినందుకు మన కళాకారులందరికీ మా శృతిలయ నాట్య కళా మండలి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ తరఫున వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.